ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకొనుడి, అచ్చట చిమ్మటి అయినను తుప్పైనను దాన్ని తినివేయదు, దొంగలు కన్నము వేసి దొంగిలరు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 20వ వచనము. సహోదరి సహోదరులారా, యేసయ్య పరలోక సంగతులు ఇక్కడ బోధిస్తున్నాడు. భౌతిక ఆస్తుల కంటే శాశ్వతమైన సంపదకు ప్రాధాన్యత ఇవ్వడం యొక్క ప్రాముఖ్యతపై యేసయ్య ఇక్కడ మాట్లాడుతున్నాడు. యేసయ్య పలికిన ఈ మాట భూ సంబంధమైన సంపద యొక్క తాత్కాలిక స్వభావాన్ని, అలాగే పరలోక సంపద యొక్క శాశ్వతత్వాన్ని నొక్కి చెబుతుంది. భూమిపై కాకుండా పరలోకంలో సంపదను భద్రపరచడం అనే అంశం బైబిల్ అంతటా పునరావృతమయ్యే అంశం. ఈ ప్రపంచంలోని తాత్కాలిక సంపద మరియు ఆస్తుల కంటే ఆధ్యాత్మిక సంపద మరియు శాశ్వతమైన ఆశీర్వాదాలపై మన దృష్టి మరియు మన ప్రాధాన్యతలు ఉండాలనే ఆలోచనను ఇది సూచిస్తుంది. క్రైస్తవులు తమ హృదయాలను మరియు మనస్సులను దేవుని రాజ్యంపై కేంద్రీకరించడానికి మరియు ఈ ప్రపంచంలోని భౌతిక వస్తువులతో ఎక్కువగా ముడిపడి ఉండకూడదని గుర్తు చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. చిమ్మటి అయినను తుప్పైనను దాన్ని తినివేయదు, దొంగలు కన్నము వేసి దొంగిలరు అనే మాట పరలోక సంపద యొక్క సురక్షితమైన మరియు చెడిపోని స్వభావాన్ని, దాని యొక్క నిజమైన విలువను తెలియజేస్తుంది. దేవునికి సేవ చేయడం, మనుషుల పట్ల దయ కరుణ చూపడం ద్వారా మనం ఈ విలువైన వాటిని కూడబెట్టుకోగలం. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వసమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపజేయగలడు. ఇందు విషయమై అతడు వెదజల్లి దరిద్రులకిచ్చెను, అతని నీతి నిరంతరము నిలుచును అని వ్రాయబడి ఉన్నది. విత్తువానికి విత్తనమును, తినుటకు ఆహారమును దయచేయి దేవుడు మీకు విత్తనము దయచేసి విస్తరింపజేసి మీరు ప్రతి విషయంలో పూర్ణౌదార్య భాగ్యము గలవారగునట్లు మీ నీతి ఫలములు వృద్ధి పొందించును అని. ప్రియులారా, మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మును పిలిచిన పిలుపు వలనైన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టిదో మీరు తెలుసుకొనవలనని, మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపియగు తండ్రి తను తెలుసుకొనుటయందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయును గల మనస్సు అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థనల యందు మిమ్మల్ని గూర్చి విజ్ఞాపన చేయుచున్నాను. ఆయన ఆ బలాతిశయము చేత క్రీస్తును మృతులలో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటేను, అధికారము కంటేను, శక్తి కంటేను, ప్రభుత్వము కంటేను ఈ యుగమునందు మాత్రమే గాక రాబో యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటేను ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడిపార్శ్వమున కూర్చుండబెట్టుకొని ఉన్నాడు. మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైని ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను. ఆ సంఘము ఆయన శరీరము, సమస్తమును పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణత అయి ఉన్నది. యాకోబు భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, నా ప్రియ సహోదరులారా ఆలకించుడి. ఈ లోక విషయములో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను, తన్ను ప్రేమించు వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా? అయితే మీరు దరిద్రులను అవమానపరచుదురు, ధనవంతులు మీ మీద కఠినముగా అధికారము చూపుదురు. మిమ్మును న్యాయసభలకు ఈడ్చుచున్న వారు వీరే గదా, మీకు పెట్టబడిన శ్రేష్టమైన నామమును దూషించు వారు వీరే గదా. మెట్టుకు నీవలే నీ పొరుగు వారిని ప్రేమించుమను లేఖనములో ఉన్నట్టు ప్రాముఖ్యమైన ఈ ఆజ్ఞను మీరు నెరవేర్చిన ఎడల బాగుగానే ప్రవర్తించువారగుదురు. మీరు పక్షపాతము గలవారైతే ధర్మశాస్త్రము వలన అపరాధులని తీర్చబడి పాపము చేయువారగుదురు అని. సహోదరి సహోదరులారా, దీనుడైన సహోదరుడు తనకు కలిగిన ఉన్నత దశయందు అతిశయింపవలెను, ధనవంతుడైన సహోదరుడు తనకు కలిగిన దీన దశయందు అతిశయింపవలెను. ఏలి అనగా ఇతడు గడ్డి పువ్వు వలె గతించిపోవును. సూర్యుడు దయించి వడగాలి కొట్టి గడ్డిని మార్చివేయగా దాని పువ్వు రాలును, దాని స్వరూప సౌందర్యమును నశించును. అలాగే ధనవంతుడును తన ప్రయత్నములలో వాడిపోవును. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, పరలోకమందు మా కొరకు ధనమును కూర్చుకోవాలని, అచ్చట చిమ్మటి అయినను తుప్పైనను దాన్ని తినివేయదని, దొంగలు కన్నము వేసి దొంగిలరని నీవు సెలవిచ్చావు. తండ్రి నీకు స్తుతులు. దేవా, మేము మా హృదయాలను మా మనస్సులను నీ రాజ్యంపై కేంద్రీకరించి నీకు సేవ చేయడం ద్వారా
మనుషుల పట్ల దయ కరుణ చూపడం ద్వారా పరలోక సంపదను మేము సమకూర్చుకునే వారంగా ఉండుటకు సహాయము దయచేయమని, మా మనోనేత్రములు వెలిగింపబడినందున నీవు మమ్మను పిలిచిన పిలుపు వల్లనైన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో నీ స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, నీవు క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మాయందు నీవు చూపుచున్న నీ శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టిదో మేము తెలుసుకునే వారంగా ఉండుటకు కృప చూపమని, మేము ప్రతి విషయంలో పూర్ణ ఔదార్య భాగ్యము గల వారమగునట్లు మా నీతి ఫలములు నీవే వృద్ధి పొందించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.